అస్సలాముఅలైకుం. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. హౌ ఆర్ యూ ఆల్? ఐ యామ్ ఫైన్. వేడిగా బెల్లంతో బియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసేస్తారో ఈ వీడియోలో చూపిస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 1 గ్లాస్ బియ్యాన్ని మంచిగా వాష్ చేసుకొని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. 50% రైస్ కుక్ అయిన తర్వాత 1/2 లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ అంతా మంచిగా మిల్క్లోనే బాగా బాయిల్ అయిపోయిద్ది. ఇంట్లో చిన్నపిల్లలు అన్నం తినకుండా మారం చేస్తూ ఉంటే ఇలా చేసి పెట్టండి, వాళ్ళే ఇష్టంగా తింటారు. 5 మినిట్స్ తర్వాత మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు రైస్ అయితే మంచిగా కుక్ అయిపోయిద్ది. మనం రైస్ని రోజు ప్రిపేర్ చేసుకుంటాం, కానీ దానికన్నా కొంచెం మెత్తగా ఉండేటట్టుగా బాయిల్ చేసుకోవాలి. మిల్క్లో ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్ వచ్చిద్ది. వాటర్ కన్నా మిల్క్ క్వాంటిటీ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. రైస్ అయితే 90% కుక్ అవ్వాలి. మధ్య మధ్యలో ఇలా కలపడం వల్ల కింద హీట్కి మాడిపోకుండా ఉంటుంది. ఈ రైస్ మంచిగా బాయిల్ అయ్యేలోపు నెక్స్ట్ ప్రిపరేషన్ అయితే చూసేద్దాం. ఫస్ట్ ఒక పాత్ర తీసుకొని దానిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువగా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం పప్పు వేసాను. మీ ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ని బట్టి ఇంకా ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. ఎంత చక్కగా స్మెల్ వచ్చిద్దో నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేస్తూ ఉంటే. ఇప్పుడు అదే నెయ్యిలో 1/2 kg బెల్లం తురుముకొని వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ కూడా షుగర్ యాడ్ చేయడం లేదు. అంత పాయసం అంతా బెల్లంతోనే ప్రిపేర్ చేస్తున్నాను. యాలుక్కల పౌడర్ వేసుకోవాలి. బెల్లం మెల్ట్ అవ్వడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని కూడా దీనిలో వేసుకోవాలి. నేను ఇంట్లో ఏ స్వీట్ చేసినా మ్యాక్సిమం బెల్లమే యూజ్ చేస్తాను. షుగర్ యాడ్ చేయను, ఎందుకంటే చిన్నపిల్లలు తింటారు కదా. బెల్లంతో చేస్తే బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల జలుబులు, దగ్గులు అవి ఏం రాకుండా ఉంటాయి. కుక్ చేసిన రైస్ అంతా దీనిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసి పెట్టండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకి రైస్ అండ్ కర్రీసే రోజు పెడితే అసలు తినరు, మారం చేస్తూ ఉంటారు. కొత్తగా ఇలా ట్రై చేసి పెట్టండి. కొత్తగా అనిపించి అండ్ తీయగా ఉంది కదా, ఇష్టంగా తింటారు. ఇద్దరు పిల్లలు చక్కగా తింటున్నారులే అన్నం అనుకుంటాను. 2 రోజులు తింటారు, 3వ రోజు అసలు మెతుకు కూడా ముట్టుకోరు. అలాంటప్పుడు నేను ఈ విధంగానే ఎమ్మిగా పాయసం చేసి పెడతాను, చాలా ఇష్టంగా తింటారు. మరి మీ పిల్లలు కూడా వెంటనే చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల కోసం.